నానిగారు, వీటికి పెట్టే ఫుడ్, డైలీ ఫుడ్ గురించి కూడా రకరకాలుగా వింటూ ఉంటాం. వాటికి డ్రై ఫ్రూట్స్ పెడతారు అని చెప్పి, లేదు అంటే ఇంకా మటన్ కీమా పెడతారు అని, ఇలా అసలు వీటికి డైలీ ఫుడ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు పందెంకి వెళ్ళేటప్పుడు కోడికి ఎలాంటి ఫుడ్ పెడతారు? అంటే ఇప్పుడు ఈ బయట ఉన్నట్లుగా అయితే మనం అంటే ఓన్లీ వడ్లే మేపుతాం మేడం. ఓకే. ఓన్లీ ఈ వడ్లు ఒకటే జల్లుతా ఉన్నాయి. మనం పందెంకి వెళ్ళి కూడా అంటే అది సెపరేట్ ఉంటాయి. ఓకే. మనం పుంజులు రెడీ అయిపోయిన తర్వాత ఒక 18 months వచ్చిన తర్వాత అవి రెడీ చేస్తామండి. కట్రాట్లు వేసుకుని 18 months వచ్చిన తర్వాత కట్రాట్లు వేసుకుని అక్కడ నుంచి మనం ఫుడ్లు అనేది ఫస్ట్ బావుల మందు వేసుకుని వేసుకున్న తర్వాత లివర్ టానిక్ ఒక 5 days పెట్టుకున్నాను. ఆ తర్వాత నుంచి ఎగ్ పెట్టుకుంటామండి. ఒక ఎవరిష్టం వాళ్ళది. ఒకళ్ళు 30 days పెడతారు, ఒకళ్ళు 40 days, ఒకళ్ళు 60 days కూడా పెట్టేటోళ్ళు ఉంటారు. అది పెట్టిన తర్వాత అప్పుడు కట్రాట్ల మీద ఉంటుంది కదండి, బాడీ అనేది గ్రోత్ అవుతుంది. అక్కడ నుంచి ఏంటంటే అట్లకి ఇంకా ఫిట్నెస్ రావాలంటే ఏమవుతుందంటే అక్కడ నుంచి ఇంకా మటన్ పెడతారు. గుడ్డు పెట్టేసరికి ఏమవుతుందంటే బాడీ కొంచెం గుల్లగుల్లగా ఉన్నట్టు ఉంటుంది. అక్కడ నుంచి ఫిట్నెస్ లోకి రావాలని చెప్పి మటన్ పెడతారు. ఒక్కొక్కళ్ళు ఇష్టం 30 నుంచి 50 grams దాకా పెట్టుకుంటారు మటన్. అయితే వీటికి ఏంటంటే రెగ్యులర్ గా నేను లాస్ట్ టైం చూసినప్పుడు ఏంటంటే రెగ్యులర్ గా వీటికి డ్రై ఫ్రూట్ లడ్డూస్ పెట్టడం కానీ, డ్రై ఫ్రూట్స్ తో చేసిన ఫుడ్ ఇస్తామని చెప్పి అంటుంటారు. సో ఆ డ్రై ఫ్రూట్స్ అంటే మాక్సిమం వీటికి ఏ టైం నుంచి ఏ టైం? ఇప్పుడు 18 months తర్వాత ఎగ్, తర్వాత లివర్ కి సంబంధించి వెయిట్ పెరగడానికి దీనికి చేస్తా అన్నారు. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అనేది ఎప్పుడు పెడతారు? డ్రై ఫ్రూట్ అనేది ఈ ఫస్ట్ నుంచి పెట్టుకుంటారండి. మనకు కట్రాట్ ఎప్పుడైతే మన దసరా స్టార్ట్ అవుతుంది మేడం, దసరా ఫస్ట్ నుంచి మంచి రోజు చూసుకుని, దసరా ఫస్ట్ మంచి రోజు కదా అని చెప్పి దసరా రోజుని కట్రాట్లు వేసుకుంటారు. అక్కడ నుంచి కోడి పుంజిని కేజీలోంచి తీసుకొచ్చి కాలుకి తాళ్ళు తగిలించి ఫ్రీ రేంజ్ లో మేపుతారు. ఫ్రీ రేంజ్ లో తాళ్ళు కట్టి దానికి సెపరేట్ గా మేపుతారు. ఆ తాడు కట్టిన తర్వాత ఏమవుతుందంటే స్ట్రెంత్ అనేది, బాడీలో స్ట్రెంత్ అనేది పెరుగుతుంది, ఓపెన్ ప్లేస్ లో ఉంటుంది. కోడిపుంజు ఈ 18 months ఏమవుతుంది అంటే 12 months 10 months దాకా బయట తిరుగుతుంది మేడం. బయట తిరిగిన తర్వాత అక్కడ నుంచి ఏమవుతుందంటే కొట్టుకోవటం అనేది మొదలు పెడతాయి. అంటే ఇట్లా లక్షణం ఏంటంటే దెబ్బలాడుకోవటం అనేది మొదలవుతుంది. అంటే ఒక కోడితో కోడి దెబ్బలాడుకుంటా ఉంటాయి. కోపం అనేది మొదలవుతుంది. మొదలయ్యేసరికి అప్పుడు ఏమవుద్దంటే ఈ దెబ్బలాడుకునే స్టేజ్ లో ఏమవుద్దంటే దెబ్బలాడినప్పుడు తీసుకుని గాబులు వేసుకుంటాం అనమాట. కేజెస్ లో వేసుకున్న తర్వాత అక్కడ నుంచి ఫుడ్ ఇచ్చుకుంటారు. అక్కడ ఒక 20 days 30 days అలా గుడి ఎగ్ మేపుకుంటారు అట్లా బాడీ గ్రోతింగ్ కోసం. అంటే ఇవి మీరు ఫస్ట్ అవి కొట్లాటకి రెడీ అయ్యాయి అనేది మీకు బయట వాటి బిహేవియర్, ఇప్పుడు బయట బిహేవియర్ బట్టి తెలిసిపోతుంది. వెంటనే తీసుకెళ్లి వాటిని కేజెస్ లో వేసేస్తారు. కేజెస్ లో ఎన్ని రోజులు అట్లా దానికి ఫుడ్, ఆ కేజెస్ లో వేసిన తర్వాత దాని ఫుడ్ అది ఎలా ఉంటుంది? అక్కడికి వచ్చేసి మనం సజ్జలు, సోళ్ళు, ఒడ్లు పెట్టుకుంటాం మేడం. అంటే మెరుకులు అంటారు, మెరుకులు కూడా తయారు చేసుకుంటారు. మనకు మెరుకులు మిషన్ అయి ఉంది, మనం మెరుకులు పెడతాం. మెరుకులు అంటే వడ్లని మిషన్లో వేస్తే చెక్క ముక్క అంటారు. ముక్క కింద నూక టైప్ అవుతుంది. అది దానికి సాయం సోళ్ళు, సజ్జలు మిక్స్ చేసుకుని వేసుకుంటాం మేడం. ఒక్కొక్కరు ఇష్టం. అది బాడీ కొంచెం గ్రోతింగ్ తక్కువ ఉంది అనుకోండి, ఎగ్ పెట్టుకుంటాం ఒక 20 days. ఒక 20 days ఎగ్ పెట్టుకుని తర్వాత మామూలు ఫీడ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం. ఎగ్ అంటే డైరెక్ట్ ఉడకబెట్టిన బాయిల్ చేసింది మేడం. బాయిల్ చేసి దాంట్లో ఎల్లోది ఉంటుంది కదా మేడం, అది తీసేస్తాం. తీసి పిల్లలకి ఇట్లా కలిపేస్తాం, ఫీడ్ లో కలిపేసి ఇచ్చేస్తాం. ఓన్లీ వైట్ వేస్తాం. ఓన్లీ వైట్ అండి. తవుడు కూడాను పెడతారనే, తవుడు ఉంటుంది కదా, మెత్తడి తవుడు కలిపేసి దాంట్లోని మళ్ళీ ఎగ్ వైట్ కలిపి, పచ్చి ఎగ్ వైట్ నేను విన్నది ఇది, పచ్చి ఎగ్ వైట్ కలిపేసి దాన్ని ముద్దలా చేసి పెడతారు అని చెప్పి పెడతారు మేడం. అది ఏంటంటే అది ఒక్కొక్కళ్ళ ఇంట్రెస్ట్ అండి. అది తవుడు పెడితే ఏంటంటే అప్పుల్లో పూర్వంలో అలాగే తవుడులే పెట్టుకుని ఇంట్లో మేపుకునే వాళ్ళు ఏం చేసేవారు అంటే అన్నంలో తవుడు వేసేసరికి అవి తిని చల్లగా ఇళ్లలో తిరిగి అన్నం మెతుకులు అవి తినకుండా అలా బతికేయండి. అప్పుల్లో ఈ వైరస్లు, ఇన్ఫెక్షన్లు అవి లేవు కదా మేడం అప్పుడు. ఇప్పుడు అంటే ఇది బాగా ఎక్కువైపోయిందండి. ఇప్పుడు పౌల్ట్రీ అనేది రంగం బాగా ఎక్కువైపోయింది. బయట నుంచి బాట్స్ రావటం, మనకి వైరస్లు అవి బాగా ఎక్కువైపోయినాయి. ఎక్కువైపోవటం బట్టి ఇప్పుడు ఏంటంటే మేత అనేది చేంజ్ అయింది. ఇప్పుడు ఫీడ్స్ వస్తున్నాయండి. మొత్తం పిల్లెట్స్ మొన్నటిదాకా ఓన్లీ బాయిలర్ పిల్లెట్స్ ఉండేవి. ఇప్పుడు ఈ పందెం కోళ్ళ పిల్లెట్స్ కూడా వస్తున్నాయండి. పందెం కోళ్ళు కూడా సెపరేట్ పిల్లెట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనం ఈ రాగులు, సజ్జలు ఇవన్నీ మేపుతున్నాం. ఇప్పుడు మేపాల్సిన అవసరం పిల్లెట్స్ వచ్చినాయండి. డైరెక్ట్ గా వేసేస్తే సరిపోతుందండి. ఆ తవుడు అది ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఇష్టం అండి. మేము ఏం చేస్తామంటే మేము ఈ నూకలు, ఈ వడ్లు, మెరుకుల టైపు తయారు చేసాండి. ఈ సజ్జలు, రాగులు ఈ కలిపి పెట్టుకుంటాం పిల్లలకి.
ఎగ్ అనేది కామన్ అండి, చిన్నపిల్లలకి ఎగ్ అనేది కామన్. అంటే ఎగ్ ఎల్లో తీసి పెడతారు. ఎల్లో తీసి చిన్నపిల్లలకి అయితే చిన్న చిన్న చిప్స్ కింద నలిపేసి చిన్నపిల్లలకి పెట్టుకుంటాం. ఒక 20 డేస్ 30 డేస్ అలా అంటే ఏ పెట్టుకుంటాం. స్టేజ్ లో అవి 45 డేస్ కేజెస్ లో ఉంటాయి. అవును. బయటకు వచ్చిన తర్వాత వాటికి అంటే 45 డేస్ అంటే మనం ఒక 20 నుంచి 30 డేస్ దాకా ఉంచుతాం మేడం. అంటే దాని గ్రోతింగ్ బట్టి అండి. మనకి ఏంటంటే మన కాకులకి గెద్దలకి దొరకకుండా కొంచెం మిస్ అయ్యేటట్టు సైజ్ అని. చిన్న సైజ్ అయితే ఏమవుతుందంటే కాకులే ఎత్తుకెళ్ళిపోతాయి కదా మేడం. అవును. ఒక తల్లి చూడలేదు, తల్లికి మేము ఎక్కువ కలుపుతూ ఉంటామండి. ఒక 15 నుంచి 25 దాకా కలుపుతాం. ఒక్కోసారి 30 కూడా కలపవలసి వస్తుంది. అంటే ఎక్కువ వేసారు, పిల్లలు ఎక్కువ వేసరికి మనం ఏంటంటే మనం కొన్ని పెట్టలతో తీపిస్తామండి. కొన్ని ఇంక్యుబేటర్ ఉందండి మనకి. ఓకే. 200 కెపాసిటీ ఇంక్యుబేటర్ కూడా వాడతారు. ఇంక్యుబేటర్ వాడతాం మేడం. ఓకే. మనకు బ్రీడింగ్ సెక్షన్ మనకు గుడ్లు అవి బాగా ఎక్కువ వస్తాయి కదండి. ఇంక్యుబేటర్ ఉంటుంది. ఇంక్యుబేటర్లో తీయించిన పిల్లలు పెట్టలు కలుపుకుంటాం మేడం. ఓకే. ఇంక్యుబేటర్ నుంచి తీసిన పిల్లలు అలాగే మనకి ఇప్పుడు డైరెక్ట్ గా జత చేసిన పిల్లలకి మనకి పందేలకు వెళ్ళేటప్పటికి ఈ రెండిట్లో ఏమైనా తేడా ఉంటుందా? అలాంటి తేడా ఏమి ఉండదు మేడం. అయితే ఏంటంటే ఇంక్యుబేటర్ ఇప్పుడు తల్లి దగ్గర ఉన్నది అంత క్వాలిటీ అయితే ఉంటది కానీ తల్లి దగ్గరది ఏమవుద్దంటే దాని ఇమ్యూనిటీ తల్లికి అనేది తెలిసిపోతుందండి. దానికి ఎంత వేడి ఇవ్వాలని. తల్లి దగ్గర నుంచి వచ్చిన పిల్ల, తల్లితో తిరిగే పిల్ల బాగుంటది. దాన్ని ఇంకా మనం అమ్మ దగ్గర ఉన్నది అది వేరు ఉంటుంది. అంటే మనం ఇంక్యుబేటర్లో తీసింది ఏమవుద్దంటే మేడం, మన ఇంక్యుబేటరు అది కరెక్ట్గా మెయింటెనెన్స్ అవ్వాలి మేడం. హీటింగ్ అనేది 37.7 అనేది కరెక్ట్గా మెయింటెనెన్స్ అవుతేనే మీకు గుడ్డుల్లోంచి వచ్చి పిల్ల మనకు క్వాలిటీ అనేది ఉంటుందండి. అది ఒక్కోసారి ఏమవుద్దంటే పవర్ పోయినప్పుడు ఇలాంటప్పుడు ఏమవుద్దంటే మేడం, అది ఒక 1 అవర్ పోతే పర్లేదు మేడం. ఆ 1 అవర్ ఎబో ఒక 3 అవర్స్ 4 అవర్స్ అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మేడం, లోపల పిల్ల అనేది కొంచెం సిక్ అయినట్టు హీటింగ్ తగ్గినప్పుడు కొంచెం ఆ నరాలు ఫామ్ అయ్యే టైంలో బ్లడ్ సర్కిల్ ఫామ్ అయ్యే టైంలో కొంచెం ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం ఏమవుతుందంటే పిల్ల ఇంక్యుబేటర్ నుంచి బయటకు వచ్చినప్పటికే వీక్గా వస్తుందండి రావటం, కొంచెం కాళ్ళు వంకర్ల కింద ఈ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయండి. ఈటింగ్ ప్రాబ్లం అనేది లాస్ట్ 3 డేస్ అంటే 18 డేస్కి మనం ఇంక్యుబేటర్లో పెట్టిన పిల్ల ఏంటంటే సెపరేట్ చేసేస్తాం. అది రొటేట్ అవ్వద్దు. 18 డేస్ అయిన తర్వాత కింద తీసేస్తామండి. పైన ట్రైలోంచి కింద తీసిన తర్వాత ఆ 3 డేస్లో పిల్ల బయటకు వస్తుందండి. ఆ టైంలో కొంచెం మనకి ఈ పవర్ ఏదైనా ప్రాబ్లం అయింది అనుకోండి, ఆ హీటింగ్లోంచి లోపల ఏంటంటే కరెక్ట్గా బ్లడ్ సర్క్యులేషన్ అంతా అయిపోయి క్లోజ్ అయిపోయే టైంలో బయటకు వచ్చే టైంలో అప్పుడు హీటింగ్ అనేది కరెక్ట్గా మెయింటెనెన్స్ చేసుకోవాలి మేడం. అది మెయింటెనెన్స్ చేసుకోకపోతే మనకి ఈ కాళ్ళు వంకర్లు ఏళ్ళు వంకర్లు అనేది వస్తుందండి. అది ఎలాగైనా సరే కొంచెం వీక్గానే ఉంటుంది మేడం. ఆ పిల్ల అయితే ఇంక్యుబేటర్లోంచి వచ్చిన తర్వాత దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. ఆ పిల్లని మనం తీసుకొచ్చిన తల్లి కలుపుకుని వేపుకునేంత ఉత్తమం లేదు మేడం. అంటే దానికి తల్లిని జత చేస్తారు. జత చేసుకోవాలి. అది యాక్సెప్ట్ చేస్తదా? అంటే మామూలుగా తన గుడ్డు నుంచి వచ్చిన పిల్లకిను దానికి తేడా తెలిసిపోతుంది. కొన్ని చేస్తే కొన్ని చేయవు మేడం. మనం యాక్సెప్ట్ చేసేలా ఏం చేయాలంటే అక్కడ గుడ్లు పెట్టే టైమింగ్లో మనం ఇక్కడ ఒక 1 or 2 డేస్ లేట్గా పెట్టుకోవాలి మేడం. ఓకే. ఇక్కడ లేట్గా పెట్టుకుంటే అక్కడ హ్యాచింగ్లో ఒక 3 to 4 డేస్ అనేది కంపల్సరీ అయిన తర్వాత ఆ హీటింగ్లో ఉండాలి మేడం. ఆ నార్మల్ గుడ్డు నుంచి పిల్ల రావడానికి మనకి 21 డేస్ పడుతుంది. 21 అదే మన ఇంక్యుబేటర్ అయితే ఇంక్యుబేటర్ కూడా 21 డేసే మేడం. ఓకే. అంటే ఇప్పుడు మీకు ఎండాకాలం వచ్చేసరికి 18 డేస్ కూడా బయటకు వచ్చేస్తాయి. ఓవర్ హీట్ అవుతుంది కదా మేడం. ఓవర్ హీట్ వల్ల 18 డేస్కి అది పెట్ట దగ్గర తల్లి దగ్గర కూడా అలాగే 18 డేస్ కూడా వచ్చేస్తాయండి. 19 డేస్కి 20 డేస్కి ఒక్కొక్కటి ఉంటుందండి. 23, 24, 25 డేస్ కూడా చేసి ఉంటాయి. 25 డేస్ కూడా నేను ఒకసారి నా దగ్గర ఒకసారి అలాగే అయిందండి. 26 డేస్కి పిల్లలు వచ్చినాయి. ఇంకా అది అవ్వలేదు అయిపోయినాయి అంటే గుడ్లో పిల్ల కనపడుతుంది, లైట్ వేసి చూస్తుంది. ఏంటంటే 26 డేస్కి పిల్లలు వచ్చినాయి. ఓకే. ఒక్కొక్కసారి లేట్ కూడా అవ్వచ్చు. నార్మల్ నెంబర్ అయితే 21. సో ఇప్పుడు ఎగ్ క్వాలిటీ ఏమైనా చెక్ చేస్తారా మీరు? దానికి వెళ్ళేటప్పుడు బ్రీడింగ్కి వెళ్ళేటప్పుడు ఈ ఎగ్ క్వాలిటీ పెడితే మనకి ఆ మంచి క్వాలిటీ ఆఫ్ పిల్ల వస్తుంది బయటకి, ఇటు ఇంక్యుబేటర్కైనా అటు హ్యాచింగ్కైనా రెండిటికి. ఎగ్ క్వాలిటీ అనేది కంపల్సరీ ఉంటుంది మేడం. ఎగ్ క్వాలిటీ ఏంటంటే మనకి వచ్చిన ఎగ్ షేప్ అవుట్ ఉండకుండా చూసుకోవాలి మేడం. షేప్ అవుట్ ఉండకుండా చూసుకోవాలి, చిన్న గుడ్డు రాకుండా చూసుకోవాలి. చిన్న గుడ్డు షేప్ అవుట్ అంటే ఏంటంటే మేడం, అది మనం ఇచ్చి ఫీడ్ ప్రాబ్లం వల్ల అవి వస్తాయి మేడం. మనం ఫీడ్ సరిపోయినా సరే మనకి ఈ పసిరు అనేది ఎక్కువ దొరికేటట్టు చూసుకోవాలి మేడం. 14 ఉంటాయండి ఇందులో. ఈ పసిరు బయటి గడ్డి ఈ పురుగు ఎక్కువ దొరికేటట్టు చూసుకోవాలి మేడం. ఓకే. దానికి కూడా ఏమైనా ఫార్మ్స్ పెంచటం కానీ, అంటే పసర పురుగులు దొరకటానికి వాటికి పురుగుల కంటే మనం ఏం చేయట్లేదు కానీ మేడం, మనకి ఏంటంటే మనకి ఆవులు ఇవి ఉన్నాయి మేడం. అవి అక్కడక్కడే మనం ఏంటంటే ఆ పెండ ఉంటది కదా మేడం, అది వేస్తూ ఉంటాం. అది వేసి గోన్ సంచి కప్పెట్టి కొంచెం వాటర్ జల్లుతూ ఉంటే ఒక 20 డేస్ కల్లా లోపల కొంచెం ఫామ్ అవుతుంది మేడం, చెద లాంటిది. ఎప్పుడైనా చిన్నపిల్లలు ఉన్నప్పుడు అవి తీస్తే అక్కడ దూకుంటూ ఉంటాయి. నెక్స్ట్ మనం ఏంటంటే
అట్లా ప్రోటీన్స్ కోసం మనం క్యారెట్ బీట్రూట్ ఎక్కువ వాడతాం. ఓకే. క్యారెట్ బీట్రూట్ ప్రోటీన్స్ కొడతాం, అవి ఎక్కువ వాడతాం మనం. మాక్సిమం మనిషి తినే వాటికన్నా వీటికే ఎక్కువ అయిపోయేటట్టుంది అవును ఖర్చు. అవును ఒక అవును మనిషి అవును ఒక బ్రీడ్ మీరు పంపించాలి. ఒక కోడి బ్రీడ్ పందెంకి పంపించాలి అంటే స్టార్టింగ్ గుడ్డు దశ నుండి గుడ్ దశ. అక్కడ వరకు అంటే అక్కడ పందెంకి వెళ్ళే వరకు దానికి ఖర్చు ఎంత అవుతుందండి? ఫుడ్ ఓన్లీ ఫుడ్ కోసం. ఫుడ్ ఖర్చు అంటే మేము ఎప్పుడూ లెక్కలేదు మేడం. యావరేజ్గా మాకు ఏంటంటే మాకు ఎక్కువ ఉంటాయి, ఎప్పుడు ఎక్కువ ఉంటాయి మేడం. ఫుడ్ ఖర్చు అనేది మేము ఎప్పుడు పట్టించుకోం. మేము వీటి కోసం సెపరేట్ 2 ఎకర్స్ వరి ఉంచామండి. ఓకే. వీటి కోసం 2 ఎకర్స్ వీటి మీదే ఉంచుతామండి. మొత్తం అంటే ఏంటి వడ్లన్నీ తీసిన వడ్లు 2 ఎకరాస్ వడ్లన్నీ వీటి వడ్లు. కోసమే. ఓకే. ప్రతి ఇయర్ 2 ఎకర్స్ ఇది 2 పంటలు వస్తాయి. 2 పంటలు వీటి కోసం ఉంచుతామండి. ఒక ఓకే. ఒక పంట 2 ఎకర్స్ చేస్తే ఒక పంట 1 ఎకర్ వేసి 1 ఎకర్ మా ఫుడ్ మటుకి మేము హ్మ్. కూడా కొంచెం మంచి బయట ఫుడ్లు బాగోట్లేదు కదండి. ఎకరా అంటే రైస్ మాక్సిమం ఒక 40 బస్తాస్ వస్తాయి. 30 నుంచి 35 ఇక్కడ 30, హైదరాబాద్ 35. కొంచెం అటు మెయింటెనెన్స్ బట్టి ఉంటుందండి. మనం కొంచెం మెడిసిన్స్ ఎక్కువ వేయకుండా హ్మ్. ఏదో వేసామన్న పేరుకి ఎక్కువ వేయకుండా ఏంటంటే మన కోళ్ళకి మన సొంతంగా కోళ్ళ కోసమే కదా మేడం. మనం హ్మ్. తక్కువ హ్మ్. వచ్చినా పర్లేదు, హ్మ్. హెల్దీగా ఉండాలి. ఓకే. బయట నుంచి తీసుకొచ్చిన వడ్లు ఏమవుతున్నాయంటే లాస్ట్కి వచ్చేసరికి మేడం ఆ పురుగు వరిసేలో పురుగు వల్ల ఈ హ్మ్. గుళుకులు ఈ స్ప్రేలు కెమికల్ ఎక్కువ చల్లుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మేడం ఇట్లా కాళ్ళు ఓతాలు రావటాలు హ్మ్. ఈ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. కాల్షియం డౌన్ అయిపోతుందండి. ఆ! కాల్షియం డౌన్ అయిపోయి ఈ కాళ్ళు పడిపోవటాలు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. దానికేం చేస్తారు మీరు? దానికేమైనా మెడిసిన్స్ ఇస్తారా? లేకపోతే మనం ఫుడ్‌తో రికవరీ చేస్తారా? లేదు మేడం, మనం కాల్షియం వాడతామండి. మనం ఓకే. మనం మల్టీవిటమిన్స్ వాడతామండి. మన దగ్గర మల్టీవిటమిన్స్ అవి ఉన్నాయి, అవి వాడతాం మేడం. ఓకే అండి. ఎప్పటికప్పుడు మనం మెడిసిన్స్ వాడుతూనే ఉంటాం మేడం. అట్లకంటే ఇంక్రీజ్ అట్లా బాడీలో గ్రోతింగ్ రావడానికి మనం వాడుతూ ఉంటాం మేడం. మాక్సిమం ఒక కోడి ఇక్కడి నుంచి వెళ్ళడానికి దాని మీద ఖర్చు పెట్టేది ఒక 20,000 ఏసుకోవచ్చా? అంత ఉండదు మేడం. హ్మ్. ఒక మనం పెట్టి ఫుడ్ బట్టి మనం ఈ వడ్లు అంటే పెద్ద ఏముండదు మేడం. అంటే మనం ఈ చికెన్లు ఈ మటన్లు ఇవి అంటారు కదా మేడం. ఈ హ్మ్. మటన్లు ఈ గుడ్డు ఎగ్స్ ఇలాంటివి ఏమన్నా పెట్టుకునేటట్టు ఉంటే కనుక మనకు అక్కడ ఎక్కువ అవుతుంది మేడం. అంటే మన కేజీలో పడేదాకా మనకేం పెద్ద ఏం పర్లేదు. ఈ వడ్లు ఒకటే అవుతుంది మేడం. కేజీలో పడిన కాడి నుంచి అది నెక్స్ట్ ఇంకా అక్కడి నుంచే ఖర్చు ఎక్కువ ఉంటుంది మేడం. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడి నుంచి అనేది ఉంటుంది మేడం. ఈ ఎగ్స్ ఈ మటన్ అనేది ఇంకా అక్కడి నుంచి ఫుడ్ ఖర్చు. థాంక్ యూ. థాంక్ ఓకే యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.